ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటో మీకు తెలుసా? ధనుర్మాసంలో వచ్చే ఈ పవిత్ర రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. పూర్వకాలంలో దేవతలు విష్ణుమూర్తిని అడిగారు, ప్రభూ, కలియుగంలో మోక్షం ఎలా? అప్పుడు విష్ణువు చెప్పారు, ఈ ఏకాదశి రోజున నన్ను భక్తితో ప్రార్థించిన వారికి 1000 ఏకాదశుల ఫలం ఇస్తాను. ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి వస్తారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ రోజున ఉపవాసం, నామస్మరణ, విష్ణు పూజ చేస్తే పాపాలు కరిగిపోతాయి, మనస్సు పవిత్రమవుతుంది, మోక్ష మార్గం తెరుచుకుంటుంది. ఓం నమో నారాయణాయ, ఈ ఒక్క మంత్రం చాలు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవిందుని నామం పలికితే వైకుంఠం మీ వైపే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.